టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హై, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు సాయినాథ్. ప్రస్తుతం మన సమాజంలో చాలా మంది మొబైల్ అడిక్షన్ వల్ల పిల్లలు చాలా లేట్గా నిద్రపోతున్నారు. ఆ మొబైల్ అడిక్షన్ డైవర్ట్ చేయడానికి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరు? వంశీకరం. మామూలుగా మొబైల్ అడిక్షన్ వల్ల పిల్లలు చాలా లేట్గా నిద్రపోతున్నారు కదా, ఆ అడిక్షన్ డైవర్ట్ చేయడానికి మీరు ఏదైనా తగిన చర్యలు తీసుకుంటారా? ఇట్లా పార్కులకు కానీ గేమ్స్ కానీ ఆడిపిస్తా ఉంటే అలసిపోయి తొందరగా పడుకుంటారు. కొంచెం బాడీ కూడా హుషారుగా ఉంటుంది. పొద్దున్నే తొందరగా లేసి స్టడీ మీద కాన్సంట్రేషన్ చేస్తారు. మీ పేరు? శిరీష. మామూలుగా పిల్లలు మొబైల్ అడిక్షన్ వల్ల చాలా లేట్గా నిద్రపోతున్నారు కదా, ఆ మొబైల్ అడిక్షన్ తగ్గించడానికి మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారు? ఫిజికల్ గేమ్స్ ఆడించడం, బాల్ తోటి ఫుట్బాల్ లాగా ఆడించడం, ఇలా పార్క్ తీసుకురావడం, అలాంటివి చేస్తే వాళ్ళు అలసిపోయి టైర్డ్ అయిపోతారు కాబట్టి వెంటనే. సార్, మీ పేరు? నాగిరెడ్డి. మామూలుగా మా పిల్లలు మొబైల్ అడిక్షన్ వల్ల చాలా సేపు నిద్రపోకుండా ఉంటున్నారు కదా, దానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? పిల్లల మొబైల్ అడిక్షన్కి దూరం చేయాలంటే క్రమేపీ వాళ్లకు ఇష్టమైన ఆటలు కానీ శారీరక దృఢత్వం పెరగాలంటే వాళ్ళకి ఇష్టమైన ఆటలు ఏంటో మనం గుర్తించి అటువైపుగా పిల్లలు అలవాటు పడే విధంగా తల్లిదండ్రులుగా మనం కృషి చేయాలి. సడన్గా మొబైల్ ఆపేస్తే అవదు. క్రమేపీ వాళ్ళకు నచ్చిన గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్లో అంటే ఇది మొబైల్ ఫోన్లో గేమ్స్ కాకుండా గ్రౌండ్లో ఒకటి క్రికెట్ ఇష్టం ఉంటుంది, ఇంకొక గేమ్ ఇష్టం ఉంటుంది. అలాంటి గేముల వైపు వాళ్ళని డైవర్ట్ చేస్తూ వాటి గురించి చెప్తూ వాళ్ళ మనసులో ఇదైతే ఓకే, ఆ గేముల వైపు అలవాటు పడి క్రమేపీ ఆ మొబైల్ అడిక్షన్ నుంచి దూరం అయిపోయి ఏదన్నా స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేసుకోవడం, వాళ్ళకు నచ్చిన గేమ్ గురించి ఏదన్నా ఉంటే చర్చ చేసుకోవడం, చూసుకోవడం, అవకాశం ఉంటే గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవడం, శారీరకంగా ఆరోగ్యంగా మానసికంగా బాగుంటుంది. ముందు మొబైల్ అనేది తల్లిదండ్రులు అవాయిడ్ చేసేది, అలా అది చాలా ప్రాబ్లం ఉంది. వాళ్ళు 10 o'clock మిడ్ నైట్ దాకా అలాగనే మనకు తెలియకుండానే వాళ్ళు నిద్ర అనేది వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ముందు నిద్ర అనేది ఆటోమేటిక్గా వాళ్ళకు మామూలుగా 10 o'clock లోపు అనేది అవకాశం లేకుండా వాళ్ళు 1 hour లేటర్ ఆ మొబైల్ వల్ల దాన్ని చూడాలి ఇదితోనే వాళ్ళు మూవ్ అవుతున్నారు. మార్నింగ్ అనేది వాళ్ళు బాగా ట్రెండ్ అయిపోయి మార్నింగ్ 8 o'clock కూడా వాళ్ళు లేసే అవకాశం లేకుండా పోతుంది. అది అనేది జరుగుతుంది. ప్రతి హౌస్లో ఇదే ప్రాబ్లం జరుగుతుంది. మొబైల్ వాళ్ళకి ఇవ్వలేకపోతే ఏ పని చేయలేకున్నారు ముందు. అది జరుగుతుంది, అలా జరుగుతుంది. ఫ్యామిలీ అనేది తల్లిదండ్రులు ఆలోచించుకొని అదైనా అవాయిడ్ చేసుకోవాలని వీళ్ళు నిర్ణయించుకుంటేనే వాళ్ళని దూరం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మేమైతే మొబైల్స్ పిల్లల వరకు అయితే అవాయిడ్ చేసేస్తున్నాం, పూర్తిగా అవాయిడ్ అయ్యారు. అలాగనే ప్రతి వాళ్ళు కూడా అదే చేయాలనే ఆలోచనతో మేము ముందుకు ఆలోచిస్తున్నాం. అది మిమ్మల్ని కోరుకుంటాం అలా చేసేటట్టు. చాలా వరకు మార్పు వస్తుంది అలా చేయాలి. ప్రతి వాళ్ళు చేయకపోతే అది వాళ్ళ మెమోరీస్కి వాళ్ళ భవిష్యత్తులో మైనస్ అయిపోతుంది. అది విషయం. విన్నారు కదా తల్లిదండ్రులు చెప్పిన మాటలు. ప్రతి ఒక్కరూ ఇలాంటి జాగ్రత్తలు విని వాళ్ళ పిల్లల్ని మొబైల్ అడిక్షన్ నుంచి దూరంగా ఉంచి టైంకి నిద్రపోయేలాక్కన వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారని కోరుకుంటూ, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.